సార్ ఇది మొదటి నుంచి సార్ 2014 తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ పదం వింటానే ఉన్నాం. సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అమరావతి డిక్లేర్ అయిన తర్వాత ఇదే ఇదని. అసలు మీనింగ్ ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ అనేటువంటిది ఇప్పటికి కూడా ఆర్థికవేత్తలు కలగొట్టుకుంటున్నారు వీళ్ళు చేసే చర్చలకు. దీనికి అంటే ఈ కూటమి రాజ్యాంగం, ఆక్స్ఫర్డ్ రాజ్యాంగం లాగా, ఆ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాగా ఒక కొత్త డిక్షనరీలో ఈ పదం చేర్చాలేమో. సెల్ఫ్ ఫైనాన్షియల్ అంటే అట్లా కాదు, డబ్బులంతా అప్పు తీసుకొని వచ్చి పెట్టడమే అనేటువంటిది. ఎందుకంటే ఈ 2014-19 మధ్యలో మీరు ఇందాక చెప్పినట్టు 41,000 కోట్లకి ఆ పనులు అనేటువంటిది ఐడెంటిఫై చేశారు. టెండర్లు అనేటువంటిది పిలిచారు. 5,400 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశారు. 4,197 కోట్ల పనులు పేమెంట్ కూడా చేశారు ఆ టైంలోనే. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ మళ్ళా అదే తబలా కొడుతూ ఈ రోజు ఆల్రెడీ 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్, అది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కేంద్రం గ్యారంటీ ఇచ్చేసి, అది వాళ్ళు ఏమో గ్రాంట్ అంటారు, ఇదేమో అప్పుగా అనేది లాస్ట్ తెలిపింది. తర్వాత జర్మనీకి సంబంధించినటువంటి సంస్థ KFG, దానికి సంబంధించి KFC లో ఏదో సంబంధించింది ఏదో, ఆ జర్మన్ ఫైనాన్స్ సంస్థ నుంచి 5,000 కోట్లు కండిషన్స్ మీద వసూలు చేస్తారా లేదా, అదనపుగా భారం పడుతుందా లేదా సార్. ఆ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ప్రపంచ బ్యాంకు ఆ అండర్స్టాండింగ్, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ DPRL తీసుకున్నట్లయితే లోన్ రికవరీ అనేటువంటిది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎలా ఇస్తారు, ఎలా కడతారని. అందులో వీళ్ళు చెప్పినట్టు, ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు భూములమ్మ కడతాము ఇక్కడ అని చెప్పి రాలేదు. అది ప్రైవేట్ వ్యక్తుల చేతికి మనం అప్పచెప్పి చేసేసి మెయింటెనెన్స్ అంతా కూడా యూజర్ ఛార్జెస్ రూపంలో, ఆ ఛార్జీని ఎలా బాదుతామంటే ప్రజల మీద వాళ్ళు చెప్పింది నీటి మీద, డ్రైనేజ్ మీద, చెత్త మీద మొత్తం ఇవన్నీ కూడా పెడుతూ PPFల ద్వారా ఇంకోటి ప్రజలకు అంతంటే ప్రైవేట్ పరం మెయింటైన్ ఇచ్చేసి అన్ని విధాలుగా ఏ విధంగా మనకు అవకాశాలు ఉంటే ఆ విధంగా ప్రజల మీద నుంచి యూజర్ ఛార్జెస్ అనే పేరుతో బాదుల్లాగా బాదుతూ ఆ డబ్బులు తీసుకొచ్చేసి మీకు కడతామయ్యా అనేటువంటిది ఉంది. కానీ మరి ఇదే నారాయణ గారు మేము అభివృద్ధి చేసిన తర్వాత ల్యాండ్ బ్యాంక్ అమ్మి కడతామని ఎన్ని తీసేసి అది ఒక్కటే కండిషన్ పెట్టచ్చు కదా. అమరావతిలో డెవలప్ చేస్తాము, 40,000 ఎకరాలు ఉంది, 10,000 ఎకరాలు అమ్ముతాము, ఆ అమ్మిన తర్వాత మీకు ఇస్తామంటే ఆ బ్యాంకు లోన్ ఇస్తుందా సార్? మొదటి నుంచి కూడాను ఈ యొక్క ప్రపంచ బ్యాంకు గతంలో కూడా చూసాము, లోన్ రికవరీ అనేటువంటి క్లాజ్, ఆ క్లాజ్ చదివితే క్లియర్ గా అర్థమవుతుంది. ఆ క్లాజుల ప్రకారం ఇప్పుడు కేవలం ప్రజల మీద ట్యాక్స్లు వేసేది, అది కూడా అమరావతి ప్రజల మీద కాదు, రాష్ట్రంలో కూడా మొత్తం అంతా కూడా ట్యాక్స్లు కట్టించేసి పన్నుల ద్వారా, యూజర్ ఛార్జెస్ ద్వారా కడతామనేటువంటి మీనింగే ఉంది. ఈ రెండింటికి ప్రాంతీయ అసమానతలు దారితీస్తుంది. రాయలసీమ ప్రాంతం కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ, మీరు అమరావతి అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు, అమరావతి అభివృద్ధి వ్యతిరేకం కాదు. ఈ యొక్క లోన్ల నుంచి కానీ తీసుకున్నటువంటిది మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలి. గతంలో లాగా ఎయిమ్స్ అనంతపురం కేటాయిస్తే అనంతపురం నుంచి మంగళగిరిలో పెట్టుకోవడం కాదు. అదేవిధంగా కడపలో EMC కేటాయిస్తే ఆ EMCని తీసుకొని వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గుంటూరులో పెట్టుకోవడం కాదు. కేవలం ఒక ప్రాంతమైనటువంటిది కాదు సార్, ఇది రాష్ట్రం. ఇది రైట్. అయితే 26 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి. ఇంకొక టైం తక్కువ ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మరో హామీకి మంగళం పలకడానికి రంగం సిద్ధమవుతున్నట్లుంది. బిల్డప్ బాబా ఈనాడు వాళ్ళు ఏం రాశారంటే, మరో 2,000 బస్సులు అవసరం అవుతాయి, ఏది మహిళలకు ఉచిత బస్సు ఇస్తే 11,500 మంది సిబ్బంది కావాలి, మహిళా ఉచిత ప్రయాణం అమలుపై అధికారుల నివేదిక, రోజుకు 16 కోట్ల వరకు రాబడి కోల్పోతుంది అని, ఆర్టీసీ మీద చాలా ఇబ్బంది పడుతుంది అని యాంగిల్లో రాశారు ఈనాడు వాళ్ళు. ఏమంటారు శివశంకర్ గారు? దీనికి కూడా మంగళం పలకడానికే కదా ఈ ఉద్దేశం? 100% ఇది సార్, మంగళం పాడడానికే చేస్తారు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బస్సులో టికెట్ లేకుండా ఎక్కడమే కదా 2,000 బస్సులు అదనంగా తీసుకోవాల్సిన దానికి లింక్ ఉందా? ఇప్పుడు ఉండే బస్సులు ఎక్కుతున్నారు, ఆల్రెడీ పే చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఏం బస్సులు పెంచలేదు. అదే బస్సులు పెంచలేదు, ఉండే బస్సు ఎక్కితే టికెట్ లేకుండా ప్రయాణం చేయడమే కదా. దానికి కొత్త బస్సులకి ఈనాడు వారు ఏంటంటే కనుక ఏ విధంగా ప్రజలను మభ్య పెడదాం అనేటువంటిది చిన్న హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి సార్ ఇది. గోపి గారు అంతేనా కాదు, బస్సులకి అదనంగా బస్సులు ఎందుకు అవసరం అవుతాయి? అదనపు బస్సులు అవసరం లేదండి, అదనపు బస్సులు అవసరం లేదు. ఉన్న బస్సే, ఆ బస్సులోనే ఎక్కే మహిళలు ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నారు, రేపు టికెట్ తీసుకోరు. మీకేమంటే ఎగ్గొట్టడానికైనా ఈ ప్రయత్నం కూడా అని నాకు అనుమానం వస్తా ఉంది. ఆ దిశగానే నడుస్తున్నట్టుంది. ఏదో మంత్రివర్గ ఉపసంఘం ఒకటి వేశారు, వాళ్ళని తిరిగి రమ్మన్నారు. తెలంగాణ రాష్ట్రాల్లో
కర్ణాటకలో RTC తిరిగి అధికారుల రమ్మన్నారు. మీదకి అంటారు. వాళ్ళు తిరిగి వస్తారు. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. Right. 6 నెలలు అయిపోయింది, ఇంకో 6 నెలలు నడుస్తుంది. Right. తర్వాత శర్మ ఇది సాధ్యం కావటం లేదు శర్మ గారు మీరే ఉంటారు అనే ఏదో ఈ ఉద్దేశం అదేనా? బిల్డప్ బాబాయిలు ఇచ్చారంటే డౌట్ వచ్చేస్తుంది, వాళ్ళు అబద్ధాలు రాయటంలో తిట్ట ఖచ్చితంగా ముందు ఈనాడు రాస్తుంది, ఈనాడు ఆంధ్రజ్యోతి ఆఖరికి ఏం రాస్తాయి, ఆ తర్వాత చేస్తారంటేనండి, ప్రభుత్వం అమలు చేస్తుంది. 60 ఏళ్ల నుంచి ఆ దశలో. 60 ఏళ్ల పైన మహిళలకు ఉచితం అని చెప్పి అట్లాంటిది ఏదో పెడతారు, పెట్టేసి మేము ఇచ్చేసామంటారు. 60 ఏళ్ల వాళ్ళు ఇంట్లో నుంచి బయటికే రారు, ఇంక బస్సు ఏమి ఎక్కుతారు, మేము ఇచ్చామని చెప్పి చెప్పుకుంటారు ఇంకా. అంతేనా? రైట్, అంతే సార్. ఓకే.